హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. అయితే టీచింగ్ యాప్కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది మీ దగ్గరికి వెళ్ళి. మీ రెస్పాన్స్ బట్టి మనం ఇంకా వీడియోస్ చేయొచ్చు. అదేవిధంగా వేరే సబ్జెక్ట్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో టీచింగ్ యాప్టిట్యూడ్కి మనకు 5 మార్క్స్ ఉంటాయన్నాం కదా. దాంట్లో మనం చూసినట్టయితే ఇంతకుముందు 2-3 వీడియోస్ చూసాము. ఇది ఒక వీడియో. మరి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? ఏ అరిస్టాటిల్, బి సోక్రటీస్, సి కొమినియస్, ఓ డి జాన్ డి. విద్యనే జీవితమే విద్య అంటే మనం ప్రతి నిమిషం కూడా జీవితంలో ఏవైతే అనుభవాలు పొందామో అదే విద్య అని చెప్పడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జాన్ డి. 4వది జవాబు. ఓకే, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. రెండోది వచ్చేసి 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు? కొఠారి, మొదలియా, సి సర్వేపల్లి రాధాకృష్ణన్, డి జిడ్డు కృష్ణమూర్తి. మనం చూసినట్టయితే దీని ఆన్సర్ వచ్చేసి కొఠారి ఏ. ఎవరైతే 64-66 ఎడ్యుకేషన్ కమిషన్ అంటామో, ఎవరైతే అన్నారో ఏమనంటే ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. భారతదేశ భవిష్యత్తు క్లాస్ రూమ్ 4 గోడల మధ్యలో, తరగతి 4 గోడల మధ్యలో నిర్మించబడుతుందని చెప్పిన వ్యక్తి కొఠారి. ఆన్సర్ వచ్చేసి ఏ. ఇప్పుడు వచ్చేసి జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యాధ్యేయాలు 1986. ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా చూసినట్టయితే 2020 ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తున్నది. 1 సార్వత్రిక విద్యను సాధించడం అంటే అందరికీ విద్య, సమాన విద్యా అవకాశాలు అంటే తారమత్యం లేకుండా అంటే అందరూ సమానము, రైట్? శాస్త్రీయ ఆలోచన పెంపొందించడం. మనం చూసినట్టు ఆన్సర్ ని. 3 కూడా సరైనవే. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అభిప్రాయపడిన వారు? బెకాన్, హెర్బర్ట్, వైట్హుడ్, రాస్. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి హెర్బర్ట్. జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఏకధ్రువ ప్రక్రియ. రెండోది ధ్రువ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ. ఇది కాదు. జవాబు వచ్చేసి మనం సి త్రిధ్రువ, ట్రైపోలార్ ప్రాసెస్ అంటే స్టూడెంట్, టీచర్ అండ్ సబ్జెక్ట్, రైట్? సో ఈ మూడుని కలిపితే ట్రైపోలార్ ప్రాసెస్ అంటారు. హిందీ వాణితో నిరంతర విద్యను అందించే సంస్థలు? రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు, పైనవన్నీ. ఆన్సర్ వచ్చేసి కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటే వీటి ద్వారా రెగ్యులర్గా మన పాఠాలు చెప్పవచ్చు. డి. నెక్స్ట్ వచ్చేసి నియమ నిబంధనలను సరళీకృతంగా ఉండే విద్యా విధానము చూసినట్టయితే నియత విద్య, నిరంతర విద్య, యాదృచ్ఛిక విద్య. ఏది కాదు. నియత విద్య అంటే మనం క్లాస్ రూమ్లో రెగ్యులర్గా జరిగేది. నియత విద్య, నిరంతర విద్య అంటే కంటిన్యూస్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛిక అంటే ఇన్సిడెంట్, బై ఛాన్స్. సో మనం చూసినట్టు నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానము యాదృచ్ఛిక విద్య, నిరంతర విద్య. బి, రైట్? నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు? సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి వికాసము, భవిష్యత్తు సవాళ్ళు. తీసుకున్నట్టయితే జవాబు వచ్చేసి డి. అంటే రెగ్యులర్గా సమాజంలో ఏ అంశాలు ఉన్నాయో వాటిని, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్, అదేవిధంగా ఫ్యూచర్ ఏదైతే సవాళ్ళు ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టి ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? గురుకుల భావన, పాశ్చాత్య భావన, భారతీయ భావన. ఏది కాదు. మనం చూసినట్టయితే బి పాశ్చాత్య భావన. వెస్టర్నైజ్ థింకింగ్. జాన్ డ్యూయి ఏ దేశస్థుడు? ఏ దేశ విద్యావేత్త? ఇంగ్లాండ్, రోమ్, అమెరికా, ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి సి అమెరికా. సో మనం 10 ప్రశ్నలు చూసాం. ఈ 10 ప్రశ్నలు కూడా మనం టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి బిట్స్ చూసాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి అవసరం ఉన్నప్పుడు.